వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర బాలమందిర్ విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ మీరు చేసిన కోలాటం కార్యక్రమం చాలా ఎక్సలెంట్, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మన ఎస్విబిసి టీవీ ఛానల్లో చూపించడంతో పాటు శుభప్రదమని రాష్ట్రం మొత్తం మీద కూడా దాదాపు 23,000 మందికి విద్యార్థులకు ఒక కార్యక్రమాన్ని ఈ నెల 22 నుంచి నిర్వహించబోతా ఉన్నాము. ఆ కార్యక్రమంలో అక్కడ విద్యార్థులందరికీ కూడా దీన్ని మీరు చేసిన దాన్ని చూపించడం జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే ఇక్కడ మన తిరుపతిలో ఉన్న బాలమందిర్ విద్యార్థులు ఇంత బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. వారిని చూసి మీరు నేర్చుకోవాలి, వారిని చూసి మీరు స్ఫూర్తి పొందాలని మిగతా రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ తెలియజేయడం దాని ఉద్దేశం. అంటే ఒకటేంటంటే మరి మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు స్ఫూర్తి తెచ్చుకుంటున్నప్పుడు ఈ కోలాటంలోనే కాదు దేంట్లోనైనా కానీ మీరు వేరే వాళ్ళకంటే తక్కువ కాదు, అందరికంటే కూడా చాలా బాగా చేయగలరు. మిగతా వాళ్ళందరికంటే కూడా మీకు భవిష్యత్తు బాగా ఉంటుంది. విద్యారంగంలోనే కాకుండా మిగతా వాటన్నిటి కూడా మీరు బాగా చేయగలిగిన మీకు ఆత్మవిశ్వాసం పెరగాలి. ఈ సంవత్సరం కూడా చూసాము మన తిరుమల తిరుపతి దేవస్థానం స్కూల్స్లో మిగతా స్కూల్స్ కంటే కూడా రిజల్ట్స్ బాగా ఉన్నాయి. మరి మన విద్యార్థులు ముఖ్యంగా బాలమందిర్ నుంచి విద్యలోనే కాకుండా మిగతా వాటినన్నింటిలో కూడా చాలా బాగా చేయాలి. మరి మీరు ఇదే విధంగా ఇంకా వేరే కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. మీకు లెక్కల్లో కూడా మంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మీరు అందరూ కూడా బాగా చేసే విధంగాను, మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేసే విధంగాను ముఖ్యంగా మీ నిర్వాహకులు ముక్తేశ్వర గారి పర్యవేక్షణలో చేస్తూ జరుగుతుంది. అదేవిధంగా రంగభట్టారు గారు పోయిన 4-5 నెలలుగా మీ అందరికీ కూడా చక్కటి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. ఆదిత్య హృదయం అని అప్పుడు మీరు బ్రహ్మోత్సవాల్లో మన రథసప్తమి అప్పుడు చేసినప్పుడు కూడా అందరూ మెచ్చుకున్నారు, చాలా చక్కగా మన వాళ్ళు చేశారని చెప్పేసి. మీ అందరికీ చక్కటి స్ఫూర్తిని ఇస్తున్న, ట్రైనింగ్ని ఇస్తున్న వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా నల్గొండ నుంచి శంకర్ గారు వారి బృందం వచ్చారు, మీ అందరికీ కూడా కోలాటం నేర్పగలిగారు. ఇలాంటి కనుమరుగవుతున్న కళలని అందరికీ నేర్పుతూ వాటిని ప్రాచుర్యంలో తీసుకొస్తున్న వారిని కూడా అభినందిస్తూ వారి యొక్క సహకారాన్ని ఇంకా ఎక్కువ మందికి టీటీడీ పరిధిలో ఉన్న స్కూల్స్లోనూ మిగతా వాటిలో కూడా నేర్పే విధంగా వారి సహకారం కూడా తీసుకుంటారని తెలియజేస్తూ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని చేసిన మన బాలమందిర్ విద్యార్థులందరికీ కూడా మరొక్కసారి అభినందనలు తెలుపుతూ ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు మీరు చేయాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.